అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల ఇగురు చేశాను. మా వారికి చాలా ఇష్టం. సో ఆయనకి బాగా నచ్చిందన్నారు. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను టేస్ట్గా ఉంటాయని. తర్వాత కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. సో అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటే టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కడిగిన చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలు వేసాక మనం గరిటతో తిప్పకూడదు. అవి కొద్దిగా మగ్గాక కావలసినంత ఉప్పు, కారం, నీరు వేసుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించాలి. దగ్గర పడ్డాక చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో నేనైతే ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా నార్మల్గా చేశానండి. చాలా బాగా కుదిరింది. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.